గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి పేటిఎం వాళ్ళకి ఒక సర్క్యులర్ అయితే వచ్చింది. ఇది పేటిఎం రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఈ సర్క్యులర్ లో ఏముందో మనం చూద్దాం. ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ని కొత్త కస్టమర్స్ ని ఆన్ బోర్డ్ చేసుకోవడం వెంటనే ఆఫ్ చేయాలని చెప్పి సర్క్యులర్ ని పాస్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫర్దర్ గా కస్టమర్ అకౌంట్స్ లోని ఎటువంటి డిపాజిట్స్ గానీ, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ గానీ, టాప్ అప్స్ గానీ అసలు అలో చేయకూడదని, బట్ ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ లోని కస్టమర్స్ యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం విత్డ్రా చేసుకోవడానికి అండ్ యూటిలైజ్ చేసుకోవడానికి ఎప్పటి వరకు అయితే అవైలబుల్ బ్యాలెన్స్ ఉంటుందో అప్పటి వరకు ఫెసిలిటీని అయితే కల్పించాలని చెప్పి రూల్ ని పాస్ చేశారు. అండ్ అంతేకాకుండా పేటిఎం అండ్ పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క నోడల్ అకౌంట్స్ ని కూడా టెర్మినేట్ చేస్తున్నట్లుగా ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్బీఐ దగ్గర నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఏదైతే ఈ సర్క్యులర్ వచ్చిందో ఇది పేటిఎం రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఇన్కమ్ లో 100% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 64% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 85% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 113 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 97 crores కి తగ్గింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ మొబైల్ అండ్ ఈఎంఎస్ డివిజన్ యొక్క రెవెన్యూస్ లోను అండ్ అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సిమిలర్లీ హోమ్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. బట్ లైటింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో మాత్రం కంప్లీట్ రివర్స్ లో ఉన్నది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. మొబైల్ అండ్ ఈఎంఎస్ డివిజన్ తర్వాత ఓన్లీ సెక్యూరిటీ సిస్టమ్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా డిక్సన్ వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన కొన్ని సెగ్మెంట్స్ అండర్ పెర్ఫార్మ్ చేసేసరికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అలాగే ప్యాట్ లోని 55.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 3.7% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 10.9% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 10% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. మెయిన్లీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా డొమెస్టిక్ బిజినెస్ రెవెన్యూస్ లోని 5.1% డ్రాప్ కనిపిస్తుంది అండ్ కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ రెవెన్యూస్ లోని 22.8% డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి వీళ్ళ రెవెన్యూస్ లోను డ్రాప్ కనపడుతుంది అండ్ అలాగే ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. మైట్ బి ఏదైనా సీజనల్ ఇంపాక్ట్ ఉన్నదేమో చూడాలి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి డేటా ప్యాటర్న్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 33 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 50.97 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో కూడా వీళ్ళు 33.79 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 50.97 crores కి పెరిగింది. అండ్ యాజ్ ఆన్ డేట్ వీళ్ళ దగ్గర 975.40 crores వర్త్ ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఇంకా నెగోషియేషన్స్ కంప్లీట్ అయ్యి అప్రాక్సిమేట్లీ 33.64 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళు రిసీవ్ చేసుకోవాల్సి ఉన్నది. టోటల్ గా అన్ని కలిపి చూసుకుంటే వీళ్ళ దగ్గర 1009 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు.
ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని డేటా ప్యాటర్న్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఐఎన్ఆర్ టర్మ్స్ లోని వీళ్ళ కన్సాలిడేటెడ్ వాల్యూమ్స్ లోని 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సేల్స్ లో 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇండియన్ బిజినెస్ వాల్యూమ్స్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సేల్స్ లోని 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇండోనేషియా బిజినెస్ వాల్యూమ్స్ లోను అండ్ సేల్స్ లోను కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆఫ్రికా, యుఎస్ఏ అండ్ మిడిల్ ఈస్ట్ సేల్స్ లోని 8% డ్రాప్ కనపడుతున్నట్లయితే లాటిన్ అమెరికా అండ్ సార్క్ కంట్రీస్ సేల్స్ లోని 45% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్రాఫిట్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 546 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 432 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 581 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గాయి, దాంతోనే మనకి ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఇటువంటి ఛాలెంజింగ్ మార్కెట్ కండిషన్స్ లో కూడా వీళ్ళు స్టడీ పెర్ఫార్మెన్స్ ని డెలివర్ చేసినట్లుగా అండ్ ఈ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయడానికి చూస్తున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ శ్రీ సిమెంట్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 281 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 446 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 701 క్రోర్స్ కి పెరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అమరరాజా బ్యాటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 221 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 226 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 254 క్రోర్స్ కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ బాగా పెరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిట్ డెలివర్ చేసినట్టుగా కనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ వీళ్ళకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 292 క్రోర్స్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో వచ్చాయి, దాంతోనే ప్రాఫిట్ డెలివర్ చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో కూడా వీళ్ళు లాస్ జనరేట్ చేశారు. సో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్న ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ బాగా పెరిగింది. నెక్స్ట్ లక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ బోటం లైన్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ క్వార్టర్ లో లక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ DCM Shriram లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 342 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 240 క్రోర్స్ కి తగ్గింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్సే కాదు, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మీరు చూసినా ఈ సెప్టెంబర్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో ఇంపాక్ట్ కనపడుతుంది. అండ్ అలాగే దాని బిఫోర్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్స్ మనం కంపేర్ చేసిన ఆ క్వార్టర్ నెంబర్స్ లో మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో అందుకనే సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను అయితే ఈ క్వార్టర్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.